ఈ పంచదారని అందరూ చెరుకు రసం నుంచి తయారు చేస్తారు అని అనుకుంటారు. కానీ ఇదే పంచదారని బీట్రూట్ నుంచి, మొక్కజొన్న నుంచి, చివరికి తాటి కల్లు నుంచి కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ఈ పంచదార మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అలానే డాక్టర్లు కూడా ఈ పంచదార ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చెప్పినా కూడా మనం విపరీతంగా వాడేస్తున్నాం. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ పంచదారని ఎలా తయారు చేస్తారు, ఇంకా ఈ బీట్రూట్, మొక్కజొన్న, తాటికల్లు నుంచి కూడా ఈ పంచదారని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలో అత్యధికంగా ఈ చెరుకు పంటను పండించే దేశం వచ్చేసి బ్రెజిల్. ఈ ఒక్క బ్రెజిల్లోనే 2024లో దాదాపు 752 మిలియన్ టన్నులకు పైగా ఈ చెరుకు పంటని పండించారు. ఈ చెరుకు పంటను పండించడంలో మన ఇండియా 2వ స్థానంలో ఉంది. ముందుగా ఈ పంచదార తయారీలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ చెరుకు పంటని రైతుల దగ్గర నుంచి కోసుకురావటం. పెద్ద పెద్ద హార్వెస్టర్ మిషన్స్ ని వాడి ఈ చెరుకు పంటని చాలా ఈజీగా కోసేస్తారు. తర్వాత వాటిని లారీలు లేదా ట్రాక్టర్స్ ద్వారా ఈ ఫ్యాక్టరీల దగ్గరికి తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ పెద్ద పెద్ద క్రెయిన్స్ ద్వారా ఈ చెరుకు పంటల్ని అన్లోడ్ చేస్తారు. తర్వాత వీటిని ఒక షెడ్డర్ మిషన్ లోకి పంపిస్తారు. ఈ షెడ్డర్ మిషన్ అంటే ఈ చెరుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రం. ఇక్కడ ఈ చెరుకుని పూర్తిగా పీచు ముక్కలుగా తయారు చేయబడుతుంది. ఈ ప్రాసెస్ తర్వాత ఈ చెరుకు ముక్కల్ని మిల్లింగ్ మిషన్ లోకి పంపిస్తారు. ఇదే ఈ చెరుకులో ఉండే రసం మొత్తాన్ని తీసేసే ప్రాసెస్. మామూలుగా మనం చెరుకు రసాన్ని త్రాగే చోట ఉండే మిషన్లు చిన్నవిగా ఉంటాయి. అలాంటిది ఇన్ని వేల టన్నుల చెరుకు నుంచి రసాన్ని తీయాలంటే ఆ మిషన్లు ఎంత భారీగా ఉండాలి. అంతే భారీగా ఉండే మిషన్ల సహాయంతో ఈ చెరుకులో ఉండే రసాన్ని 99% వరకు పూర్తిగా తీసేస్తారు. ఈ చెరుకు రసం తీయగా వచ్చిన ఈ డ్రై ఫైబర్ ను స్పెషల్ కన్వేయర్ ద్వారా పక్కకు పంపించేస్తారు. అందరూ ఇది ఎందుకు పనికిరాదు అని అనుకుంటారు. కానీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ డ్రై ఫైబర్ ని స్ట్రీమ్ పవర్ ని జనరేట్ చేయడానికి ఉపయోగించుకుంటారు. అంటే ఈ చెరుకు నుంచి వాళ్ళకి కొంచెం కూడా వేస్టేజ్ అనేది ఉండదు. తర్వాత ఈ రాగా ఉన్న చెరుకు రసాన్ని ఫిల్టర్ చేసి ఒక పెద్ద స్టోరేజ్ ట్యాంక్ లోకి పంపిస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ల్యాబ్ టెస్టింగ్. ఈ చెరుకు రసాన్ని ల్యాబ్ కు పంపించి కెమికల్ కాంపోజిషన్, షుగర్ కంటెంట్, ఎసిడిటీ ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని టెస్ట్ చేస్తారు. ల్యాబ్ టెస్ట్ అయిపోయాక ఈ చెరుకు రసాన్ని రియాక్షన్ ట్యాంక్స్ అనే ప్రత్యేక ట్యాంకుల్లోకి పంపిస్తారు. ఇదే టైంలో సున్నాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. అలానే ఈ రియాక్షన్ ట్యాంక్ లోకి సల్ఫర్ గ్యాస్ ను కూడా మిక్స్ చేస్తారు. ఇది డిస్కలరేషన్ అండ్ మైక్రోబల్ యాక్టివిటీను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ చెరుకు రసాన్ని ఒక ప్రత్యేకమైన మిషన్ ద్వారా 5 నుంచి 6 గంటల వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ చెరుకు రసాన్ని క్లారిఫైయర్ ట్యాంక్ అనే ఒక పెద్ద ట్యాంక్ లోకి పంపిస్తారు. ఈ ట్యాంక్ లోకి పంపించాక ఆ చెరుకు రసాన్ని కొన్ని గంటల సేపు అలానే వదిలేస్తారు. అప్పుడు ఆ చెరుకు రసంలో ఉన్న చిన్న చిన్న ఫైబర్ పీసెస్ మొత్తం కిందకి దిగిపోతాయి. పై భాగంలో మనకు కనిపిస్తున్నట్లు ప్యూర్ చెరుకు రసం ఉండేలా చేస్తారు. ఈ క్లారిఫైడ్ చెరుకు రసాన్ని వెంటనే ఇంప్యూరిటీస్ నుంచి వేరు చేసి నెక్స్ట్ స్టెప్ గా బాయిలింగ్ స్టేజ్ లోకి పంపిస్తారు. ఇక్కడ ఈ చెరుకు రసాన్ని మరిగించి దాన్ని ఒక సిరప్ లాగా తిక్కుగా ఉండేలా తయారు చేస్తారు. తర్వాత ఈ సిరప్ ను ప్రాసెసింగ్ ట్యాంక్ లోకి పంపిస్తారు. ఇక్కడ రీహీటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ తిక్కుగా ఉండే చెరుకు రసాన్ని మళ్ళీ హీట్ చేస్తారు. అలా చేసే ప్రాసెస్ లోనే ఇందులో షుగర్ క్రిస్టల్స్ ని కలుపుతారు. ఈ క్రిస్టల్స్ నే సీడ్ క్రిస్టల్స్ అని కూడా అంటారు. ఇలా షుగర్ క్రిస్టల్స్ ని కలపటం వల్ల ఆ చెరుకు రసంలో అదే స్థాయిలో కొత్త షుగర్ క్రిస్టల్స్ అనేవి తయారవుతుంటాయి. ఇప్పుడు ఈ మిక్సర్ ను కూలింగ్ ప్రాసెస్ ద్వారా చల్లబరుస్తారు. ఈ కూలింగ్ టైంలోనే కొత్త క్రిస్టల్స్ అనేవి సిరప్ లోంచి ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్న సమయంలో కొత్తగా ఏర్పడుతున్న షుగర్ క్రిస్టల్స్ ను మధ్యలో టెస్ట్ కోసం సరిగ్గా ఫామ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటారు. అంటే క్రిస్టల్స్ పరిమాణం, ప్యూరిటీ అన్ని సరిగ్గా తయారవుతున్నాయా లేదా అని చూసేందుకు. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లబడిన తర్వాత అందులో 2 పదార్థాలు స్పష్టంగా వేరవటం మొదలవుతుంది. తర్వాత ఈ సిరప్ మిక్సర్ ను సెంట్రిఫ్యూజ్ మిషన్స్ అనే ప్రత్యేకమైన మిషన్ లోకి పంపిస్తారు. ఇవి సూపర్ హై స్పీడ్ స్పిన్నింగ్ మిషన్లు. అంటే ఒక్క నిమిషానికి 1000 నుంచి 2000 సార్లు స్పిన్ అవుతుంటాయి. ఈ మిషన్ లో నెట్ లైక్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల షుగర్ క్రిస్టల్స్ బయటికి రాకుండా లోపలే ఉంటాయి. మొలాసిస్ మాత్రమే
మాత్రమే బయటికి సెపరేట్ అవుతుంది. ఇలా ఒకసారి కాకుండా 2 లేదా 3 సార్లు చేస్తారు. అప్పుడు మాత్రమే మిగిలిన మాక్సిమం షుగర్ క్రిస్టల్స్ ని పూర్తిగా వేరు చేయగలుగుతారు. ఈ సెపరేషన్ తర్వాత వేరు చేసిన షుగర్ క్రిస్టల్స్ ను మిషన్స్ సహాయంతో డ్రయర్ లోకి పంపిస్తారు. ఈ డ్రయర్ లో లైట్ హీట్ ను ఉపయోగించి ఈ షుగర్ క్రిస్టల్స్ లో మిగిలిన తేమని పూర్తిగా తీసేస్తారు. షుగర్ డ్రైయింగ్ ప్రాసెస్ పూర్తయ్యాక మనం చూసే పంచదార బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. ఇది మనం రోజు ఉపయోగించే వైట్ షుగర్ కాదు. దీన్ని రా షుగర్ లేదా బ్రౌన్ షుగర్ అంటారు. తర్వాత ఈ రా షుగర్ క్రిస్టల్స్ ను డిస్టిల్డ్ వాటర్ లో బాగా కలిపి మెల్ట్ చేస్తారు. ఇది క్రిస్టల్స్ ను పూర్తిగా లిక్విడ్ గా మార్చడానికి చేస్తారు. ఈ లిక్విడ్ మిశ్రమాన్ని శాండ్ ఫిల్టర్స్ మరియు గ్రావెల్ ఫిల్టర్స్ ద్వారా బయటకు పంపిస్తారు. ఈ ఫిల్టర్లు చేసే పని ఈ బ్రౌన్ షుగర్ లో ఇంకా చిన్న చిన్న మలినాలు కానీ దుమ్ము కానీ చిన్న చిన్న రాళ్ళు వంటివి ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా వేరు చేసేస్తుంది. ఈ ఫిల్టరింగ్ పూర్తయ్యాక ఈ శుద్ధి చేసిన మిశ్రమాన్ని మరో స్పెషల్ ట్యాంక్ లోకి పంపిస్తారు. మన ఇండియాలో ఈ వైట్నింగ్ ప్రాసెస్ చేయడానికి ఎక్కువగా సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ని ఉపయోగిస్తారు. సల్ఫర్ డయాక్సైడ్ ని వాడితే పంచదార బ్లీచ్ అయ్యి తెల్లగా వస్తుంది. కొన్ని విదేశీ దేశాల్లో పంచదారని శుభ్రం చేయడానికి బోన్ చార్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది జంతువుల ఎముకలతో తయారైన ఒక స్పెషల్ ఫిల్టరింగ్ మెటీరియల్. అయితే భారతదేశంలో మాత్రం ఎక్కువగా పంచదారను సల్ఫర్ డయాక్సైడ్ ద్వారానే శుభ్రం చేస్తారు. ఎందుకంటే ఇది వెజిటేరియన్ ఫ్రెండ్లీ ఫిల్టరింగ్ ప్రాసెస్. కానీ దీన్ని బట్టి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సల్ఫర్ డయాక్సైడ్ వాడినప్పుడు దాని చిన్న పార్టికల్స్ పంచదారలో మిగిలిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది మన శరీరంలోకి వెళ్తే లంగ్స్ ప్రాబ్లమ్స్, ఎలర్జిటిక్ రియాక్షన్స్ వంటి హానికర ప్రభావాలు కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది ఇప్పుడు సల్ఫర్ ఫ్రీ షుగర్ ను అడిగి మరి ఈ సూపర్ మార్కెట్ లో కొనుక్కుంటున్నారు. ఈ సల్ఫర్ ఫ్రీ షుగర్ తయారీకి యాక్టివేటెడ్ కార్బన్ లేదా బోన్ చార్ వంటి మెటీరియల్స్ ని ఉపయోగిస్తారు. ఇవి కలరింగ్ పార్టికల్స్ ను అద్భుతంగా ఆకర్షించి తీసేయగలవు. తర్వాత ఈ క్లీన్ అయిన లిక్విడ్ మిక్సర్ ను పెద్ద సెటిలింగ్ ట్యాంక్ లోకి పంపిస్తారు. అక్కడ దీన్ని కొన్ని గంటల సేపు అలానే ఉంచుతారు. ఆ టైంలో ఇందులో వాడిన సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ కానీ యాక్టివేటెడ్ కార్బన్ గానీ మొత్తం క్లీన్ అయ్యి రిఫైన్డ్ షుగర్ తయారవుతుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్స్ ని రొటేటింగ్ డ్రయర్ మెషిన్ లోకి పంపిస్తారు. ఈ డ్రయర్ మెషిన్ 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. ఒకటి పూర్తిగా అందులో ఉండే తేమను తీసేయటం, 2 ఆ క్రిస్టల్స్ ని ఒకదానికొకటి అతుక్కోకుండా వేరు చేయటం. ఈ ప్రాసెస్ తర్వాత రిఫైన్డ్ వైట్ షుగర్ ను వైబ్రేటింగ్ జల్లెడ్ల ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఈ షుగర్ క్రిస్టల్స్ అనేవి అన్ని ఒకే సైజులో ఉండేలా తయారవుతుంది. ఇలా తయారైన ఈ పంచదారను స్టోరేజ్ ట్యాంక్ లోకి పంపిస్తారు. ఈ ట్యాంకుల్లో వేల టన్నుల షుగర్ అనేది నిల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోమేటిక్ ఫిల్లింగ్ మెషిన్స్ ద్వారా ఈ పంచదారని ప్యాక్ చేస్తారు. ఇదే మనం చివరిగా సూపర్ మార్కెట్ లో లేదా జనరల్ స్టోర్స్ లో కొనుగోలు చేసే పంచదార. అయితే ఈ పంచదారలో కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఏమాత్రం ఉండవు. అందుకే ఆరోగ్య నిపుణులు చెప్తుంది ఈ షుగర్ ని ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని చెప్తున్నారు. వింతేంటంటే కొన్ని దేశాల్లో ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో పంచదారను ఎంతవరకు కలపాలి అనే పరిమితులను కూడా విధించారు. ఇంకొన్ని దేశాల్లో అయితే షుగర్ ట్యాక్స్ అనే ప్రత్యేకమైన పన్ను కూడా వేస్తున్నారు. అంటే షుగర్ కలిగిన ప్రొడక్ట్స్ మీద అదనంగా పన్ను వేసి ప్రజలను తక్కువగా వాడేలా చేస్తున్నారు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది పంచదార ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో అని. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా వైట్ షుగర్ ను వాడే దేశం మన ఇండియానే. అలానే ఈ పంచదారని చెరుకు రసం నుంచే కాకుండా బీట్రూట్ నుంచి, మొక్కజొన్న నుంచి, చివరికి తాటికల్లి నుంచి కూడా ఎలా తయారు చేస్తున్నారో చూసేద్దాం. బీట్రూట్ నుంచి షుగర్ ని తయారు చేయటం అనేది ఎక్కువగా విదేశాల్లో చేసే పద్ధతి. సేమ్ చెరుకు రసం లాగానే బీట్రూట్ రసాన్ని తీసి ఈ చెరుకు రసం నుంచి షుగర్ ని ఎలా తయారు చేస్తున్నారో ఇది కూడా ప్రాసెస్ దాదాపు అలాగే ఉంటుంది. రెండవది మొక్కజొన్నను నేరుగా కాకపోయినా దానిలో ఉన్న స్టార్చ్ ని శారీరక ప్రక్రియల ద్వారా బ్రేక్ చేసి వాటిని గ్లూకోజ్ గా మార్చి దాన్ని ఫెర్మెంటేషన్ చేసి చివరికి ఇలా పంచదారగా తయారు చేస్తున్నారు. మూడవది తాటి చెట్ల నుంచి వచ్చే తాటి కల్లును బాగా ఉడికించి తాటి బెల్లం లేదా పాల్మ్ షుగర్ ని తయారు చేస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా పంచదారే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.